హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము పందెం పుంజుకోళ్లకు బెదురు ఏ విధంగా పోగొట్టాలనేది డిస్కషన్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోను లైక్ కూడా చేయండి. ఫ్రెండ్స్, కోళ్ళకు బెదురు అనేది పుట్టుకతోనే సహజంగా వస్తుంది. అయితే అవి పెరిగే క్రమంలో మనం వాటిని తాకడం, వాటికి ఫీడ్ ఇవ్వడం ద్వారా కొన్నిసార్లు వాటికి బెదురు అనేది తగ్గిపోతూ వస్తుంది. పెద్ద అయ్యేసరికి బెదురు పూర్తిగా కూడా పోతుంది. కానీ కొన్ని కోళ్ళ విషయంలో అలా జరగదు. అది పెద్ద అయినప్పటికీ చేతితో పట్టుకోవాలని చూస్తే అది బెదురుతూ ఉంటుంది. దాన్ని చేతి బెదురు అంటారు. అలాంటి కోళ్ళను అసలు పందెం వేసే వాళ్ళు పందెంలో కూడా దింపరు. ఎందుకంటే పందెం చూడడానికి వచ్చిన జనం చూసి కూడా అలాంటి కోళ్ళు పరిగెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం అలాంటి బెదురున్న కోళ్ళను పందెంలో వాడరు. ఇక కలర్ బెదురు విషయానికి వస్తే, కలర్ బెదురు అంటే ఏం లేదు ఫ్రెండ్స్. పుంజుకోళ్ళు అప్పుడప్పుడే కూతలు వేసే సమయంలో దానికంటే పెద్ద కోడి ఏదైనా వచ్చి దానిపై దాడి చేస్తుంది అన్నమాట. అలా దాడి చేసిన కోడి ఏ కలర్లో ఉంటుందో అలాంటి కలర్లో ఉన్న మరే ఒక కోడి ఏదాన్ని చూసినా కానీ ఈ కోడి బెదురుతూనే ఉంటుందన్నమాట. సో దాన్ని కలర్ బెదురు అంటాము. పందెం కోళ్ళు కొనేవాళ్ళు ఖచ్చితంగా ఆ కోడికి ఏదైనా కలర్ బెదురు ఉందా, అంటే పై కోడి కలర్ ఏదైనా ఉందా, అది ఏ కలరో కనుక్కొని అలాంటి కలర్ ఉన్న కోడిపై ఫైటింగ్కి దింపకుండా ఉండడం మంచిది. ఒకవేళ దింపాలనుకుంటే దానికి బెదురు పోగొట్టి ఆ తర్వాతనే ఫైటింగ్కి దింపాలన్నమాట. అవసరమైతే ముందు అదే కలర్ ఉన్న 2 కోళ్ళతో ఫైటింగ్ ట్రయల్ వేసి చూసి తర్వాత దింపుకుంటే మంచిది. లేదంటే కనుక పందెంలో ఓడిపోయే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కలర్ బెదురు, చేతి బెదురు ఉండే కోళ్ళకు బెదురు ఏ విధంగా తగ్గించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్. వీడియోలో మీరు చూస్తున్నది పులుసు కళ్ళ పచ్చకాకి పుంజండి. 4 days బ్యాక్ దీన్ని కొని తెచ్చుకున్నాను. దీనికి బెదురు ఉంది. ఆ బెదురు ఎలా పోగొట్టాలో చూడండి ఫ్రెండ్స్. వీడియోలో చూపించినట్లుగా కోడిని మన చేతిలోకి తీసుకొని ఒక మగ్గులో నీరు పెట్టుకొని ఆ నీటిని అద్దుకుంటూ కోడి శరీరానికి తల నుంచి తోక వరకు, రెక్కలు మరియు పొట్ట భాగము, కాళ్ళు అంతటికి, కోడికి ఎక్కడైతే ఈకలు ఉన్నాయో మొత్తం అంతటిని నీటితో తడుపుతూ దానికి చిన్నగా మసాజ్ చేసినట్లు చేయాలండి. గట్టిగా హార్డ్గా మాత్రం చేయొద్దు. చిన్నగా దాన్ని శరీరాన్ని ప్రతి భాగాన్ని టచ్ చేస్తూ మనం ఆ నీటితో ఆ ఈకలను తడుపుతూ దానికి మసాజ్ చేసినట్టు చేయాలి. అలాగే కోడి యొక్క ముఖము, చెవులు, కళ్ళు చుట్టూ, గొంతు కింద కూడా చిన్నగా చేతితో శుతిమెత్తగా మసాజ్ చేయాలి. కోడి మనం చేసే మసాజ్ వల్ల హాయిగా ఫీల్ అవ్వాలి కానీ పెయిన్గా ఫీల్ కాకూడదు. కొంతమంది అదే పనిగా వీపుపై కొడుతూ ఉంటారు, దబా దబాని కొడుతూ ఉంటారు. వీపు పైన సున్నితంగా చేత్తో తట్టాలి కానీ గట్టిగా కొట్టకూడదు. మరికొంతమంది నోట్లో నీళ్లు పోసుకొని కోడికి చెవులకు, కళ్ళకు ఉమ్ముతూ ఉంటారు. అలా ఉమ్మడం వల్ల కోళ్ళకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అది పూర్వపు పద్ధతి. అది దాన్ని ఇప్పుడు పాటించడం అంత మంచిది కాదు. సాధ్యమైనంత వరకు చేతి ద్వారానే కోడికి నీటిని చల్లుకోవాలి. అలాగే కొంతమంది కోడి కళ్ళకు నువ్వుల నూనె లేదా కోకోనట్ ఆయిల్ పోస్తుంటారు. అలాంటి చేయడం అంత మంచిది కాదు. కోడి మొహానికి మరియు గొంతు, చెవులు ఇక్కడ మసాజ్ చేసేటప్పుడు ఆయిల్ చేతికి రాసుకుంటే కోడికి మంట పుట్టకుండా ఉంటుంది. అంతే తప్ప కోడి కళ్ళల్లో ఆయిల్ పోస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు. కోడి చెవిలో గట్టిగా ఊదడం వల్ల కూడా కోడికి బెదురు తగ్గి ధైర్యం పెరుగుతుంది. అలాగే కోపం కూడా బాగా పెరుగుతుంది. పందెం విడుపుల మధ్యలో ఇలాంటి టెక్నిక్ యూజ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, బెదురు ఉన్న కోడిని తప్పకుండా ప్రతిరోజు మనము కనీసం అంటే ఒక అరగంట అయినా మన చేతిలోకి తీసుకొని దాన్ని ఎత్తుకొని దాన్ని టచ్ చేస్తూ మన చేతితో దాన్ని చిన్నగా మసాజ్ చేస్తూ శుతిమెత్తగా దాంతో టైం స్పెండ్ చేయాలి.
ఎప్పుడైతే కోడి మన టచ్ను పాజిటివ్గా తీసుకుంటుందో అప్పుడు ఆ కోడిలో బెదురు అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మనల్ని చూస్తే ఎటువంటి భయం ఉండదు. సో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ విధంగా ఆ కోడికి మనం మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ కోడిలో బెదురు అనేది తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, మసాజ్ తర్వాత ప్రతిరోజు మనము మన చేత్తోనే కోడికి ఫీడ్ తినిపించడం ద్వారా కోడికి బెదురు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కోడిని నీటి తొట్టిలో ముంచడం వల్ల కూడా కోడికి బెదురు తగ్గుతుంది. అదే నీటి తొట్టిలో కోడిని ఈత కొట్టించడం వల్ల కోడి స్ట్రాంగ్గా యాక్టివ్గా ఉంటుంది. పందెంలో కూడా ఎక్కువసేపు దమ్ము పట్టే కెపాసిటీ పెరుగుతుంది. ఇక కోడికి కలర్ బెదురు పోగొట్టాలంటే కోడికి ప్రత్యేకమైన గాబులు ఇలా తయారు చేయించుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా కోడికి సైజు తగ్గట్టు గాబులు తయారు చేసుకొని అందులో 30 రోజుల నుంచి 50 రోజుల వరకు కోడిని మిగతా కోళ్ళ నుంచి వేరు చేస్తూ అందులో ఉంచుకున్నట్లయితే కనుక కోడికి కలర్ బెదురు అనేది పోతుంది. పుంజుకోళ్ళు కూతలు వేసే వయసుకు వచ్చినప్పటి నుంచే దానికంటే పెద్ద కోళ్ళ నుంచి విడిగా ఉంచుకొని మనం వాటిని పెంచుకున్నట్లయితే ఈ కలర్ బెదురు సమస్యనే రాదు ఫ్రెండ్స్, వ్యూస్ వేలల్లో ఉంటే లైక్లు వందల్లోనే ఉన్నాయి. దయచేసి వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోలను మీకు అందించడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. తప్పకుండా చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.